రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర, హెచ్చమనాయక, ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి. అవి మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనలు చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు. కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. లేదు, నాకింకా గుర్తుంది, నేను చెప్పిందే నిజం అంటూ వారిరువురూ వాదులాడుకుంటూ ఉండగా నేను వెనక్కి తిరిగి, ఏమిటి, చనిపోయిన వ్యక్త ఆ రోజు రాత్రి నేను చూసింది అంటే నేను ఆ రోజు మాట్లాడింది దయ్యంతోనా అని అనుకుంటున్నప్పుడు నాకు తెలియకుండానే నా ముఖం భయంతో నిండిపోయి ఒళ్ళు జలధరించింది. నేను వెంటనే దయ్యాల్లేవు, ఏమీ లేవు, ఆ రోజు నేను కలకనుంటాను అని నాకు నేను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసి, దయ్యమైతే ఏమిటి, దేవుడైతే ఏమిటి, నన్ను మంచి మార్గంలో నడవమని మంచి సలహా ఇచ్చినప్పుడు అది ఎవరైతే ఏంటి అని నేను ఆ చిత్రపటం వైపు ఒకసారి చూసి క్షమించమని మనసులో తలుచుకొని నా దారిన నేను పోతుండగా ఆ కాటికాపరులు ఇంకా అక్కడే వాదలాడుకుంటూనే ఉన్నారు. సమాధి మీదున్న చిత్రపటంలో ఆ పెద్దాయన మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. నగరం నుండి బయటకు వచ్చాను. ఎక్కడికి వెళ్ళాలి, ఏం పని చేయాలి అనే దానిపై నాకు ఇంకా స్పష్టత రాలేదు. నాకు ఆత్మసంతృప్తినిచ్చే పనిని వెతుకుతూ నా ప్రయాణం మళ్లీ మొదలుపెట్టాను. మళ్లీ రకరకాల పనులు చేస్తూ అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఆత్మసంతృప్తిని వెతుకుతూ బయలుదేరిన నేను ప్రాంతంలోని గోగ్రా అనే గ్రామానికి చేరుకున్నాను. నేనక్కడికి చేరుకునే సమయానికి బాగా చీకటి పడటం వల్ల గ్రామానికి పక్కనే ఉన్న ఒక చిన్న దేవాలయంలో పడుకున్నాను. సూర్యోదయానికి ముందే మేల్కొని ఆ దేవాలయం ఆవరణలోనే ఉన్న చేదుబావిలో నుండి నీరు తోడుకొని స్నానం చేసి వైదిక కర్మలను ముగించుకొని సూర్యుడు ఉదయిస్తుండగా సూర్య నమస్కారం చేసుకుని ఆ దేవాలయంలోకి వెళ్ళాను. అది నాకు బాగా ఇష్టమైన శ్రీకృష్ణుడి దేవాలయం అవటం వల్ల దుమ్ముధూళితో నిండిపోయున్న ఆ దేవాలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి శ్రీకృష్ణుడికి అక్కడే ఉన్న పూలు సేకరించి పూజ చేసి కొన్ని పండ్లతో నైవేద్యం కూడా పెట్టాను. అదే సమయానికి అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి అటు వచ్చి, అయ్యా, నా పేరు రంగయ్య, నేను ఈ గ్రామానికి మనసబుని. చూస్తుంటే మీరు బ్రాహ్మణుడిలా ఉన్నారు. మీ పేరేమిటి, మీరెక్కడ్నుంచి ఇక్కడికి వచ్చారు అని నన్నడిగాడు. అప్పుడు నేను, నా పేరు మహేష్ దాస భట్టుడు, చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాను. అప్పటి నుండి ఒక బాటసారిగా మారి తిరుగుతూ ఇప్పుడు ఇలా ఈ గ్రామానికి చేరుకున్నాను. ఈ ఆలయం చిన్నదే అయినా ఎంతో కళాత్మకంగా ఉంది. కానీ బాగా దుమ్ముధూళితో ఉండటం చూసి నాకు నచ్చకపోవడంతో అంతా శుభ్రం చేశాను అని చెప్పాను. అప్పుడు రంగయ్య, బ్రాహ్మణుడు వైద్యుడు లేని ఊరిలో ఉండకూడదని ఊరికనే చెప్పలేదు మన పెద్దలు. కొన్నేళ్లకు ముందు ఇక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండి ఈ దేవాలయం యొక్క ఆలనా పాలన చూసుకునేవారు. కొన్ని రోజులకు ముందు ఆయన చనిపోవటం వల్ల ఈ దేవాలయాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మీకు అభ్యంతరం లేకపోతే ఈ దేవాలయాన్ని పునరుద్ధరించే బాధ్యతను మీరు తీసుకుంటారా? ఊరికనే కాదు, మా ఊరి జనమంతా కలిసి ఎంతో కొంత మీకు భత్యమిచ్చుకుంటాం అని వినయంగా అడిగేసరికి నాకేం చెప్పాలో తెలియక గర్భగుడిలోని శ్రీకృష్ణుడి విగ్రహం వంక చూశాను. ఆయన నవ్వుతూ తన వేణువును ఊదుతూ ఉన్నాడు. నేను కాస్త ఊపిరి తీసుకొని వదిలి కృష్ణుడి వైపు చూస్తూ, ఆయన నిర్ణయం అదే అయితే అలాగే కానియండి అన్నాను. అంతే. ఆ రోజు సాయంత్రం ఆ దేవాలయం దగ్గర చిన్న ఉత్సవమే జరిగింది. ఆ ఊరి ప్రజలందరూ వారికి తోచిన సహాయం ధన, వస్తు, ధాన్యం రూపంలో ఆలయానికి సమర్పించారు. పరోక్షంగా అది నాకే వచ్చింది. అలా ఒకప్పుడు పరమ తాగుబోతైన నేను ఇప్పుడు ఆలయ పూజారినై పరమనిష్టగా దేవాలయ పూజా కార్యక్రమాలు చేసుకునే స్థాయికి వచ్చాను. మార్పుతోనే తెలిసింది, కాలం బలమైంది. అది ఎంతటి గాయాలనైనా మార్పుతుంది, ఎంత మార్పునైనా తీసుకురాగలదు. మనం కేవలం ఆ మార్పుకు అనుగుణంగా కొట్టుకొని పోతూ ఉండాలి, అంతే. ఉదయం పూజలు మాత్రమే కాదు, మధ్యాహ్నం పూట ఆ ఊరి పిల్లలకు ఉచితంగా చదువు కూడా చెప్పడం ప్రారంభించాను. దాంతో నాకు ఆ ఊరి ప్రజల్లో ఎనలేని గౌరవం తెచ్చిపెట్టింది. సంతోషం ఎక్కడో ఉండదు, ఎదుటివాడికి చేతనైన సాయం చేయడంలోని అసలైన ఆనందం ఉందని నాకు తెలిసొచ్చింది. అలా రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయి. కానీ మా మతంలో ఉండే కులమనే పిశాచి ఆ రోజు నా జీవితం మొత్తాన్ని తలకిందులుగా చేసేసింది. ఆ రోజు ఉదయం పూజలు పూర్తయిన తర్వాత పిల్లలకు పాఠాలు చెబుతున్నప్పుడు దూరంగా ఒక గోడచాటు నుండి నేను చెప్పే పాఠాలు వింటూ
ఒక పిల్లాడు నాకు కనపడ్డాడు. నేను వాణ్ణి చూసినప్పుడు ఆ గోడచాటున వాడి ముఖాన్ని దాచేసుకుంటున్నాడు. అలా ఆ పిల్లాడు తాను కనపడకుండా దాక్కున్నప్పుడు నేను ఆ పిల్లాడి ముందుకు వెళ్ళి నిలబడ్డాను. హఠాత్తుగా అంత దగ్గరగా నన్ను చూసి బాగా చిరిగిపోయున్న మురికి బట్టలు వేసుకుని ఉన్న ఆ పిల్లాడు హడలిపోయి కళ్ళు పెద్దవి చేసి నన్ను చూస్తున్నాడు. ఆ పిల్లాడు అలా భయపడటం చూసి నేను వాడి భుజం మీద చెయ్యి వేసి, ఎందుకిలా భయపడుతున్నావు అని అడిగాను. నేనలా వాడి మీద చెయ్యి వేయటం ఆ పిల్లాడికి కాస్త ఇబ్బందికరంగా అనిపించిందేమో. నా చేతి కింద నుంచి అతడి భుజాన్ని తప్పించి, సామి, తప్పైపోయింది సామి, ఇంకెప్పుడూ ఇక్కడికి రాను సామి, నన్ను వదిలేయండి అని ఏడవటం మొదలుపెట్టాడు. నేను వాణ్ణి ఓదార్చి, ఎందుకలా ఏడుస్తావు? నీకు కూడా చదువుకోవాలనుంటే అక్కడికి వచ్చి చదువుకో అని చెప్పాను. దానికి ఆ పిల్లవాడు, సామి, నేను అంటరానోణ్ణి, నన్ను ఆ గుడిలో చూస్తే ఊర్లో ఉండే పెద్ద కులపోళ్ళందరూ వచ్చి నన్ను కొడతారు, నేను గుడిలోకి రాను అన్నాడు. చదువుకోవడానికి కులమేమిటి? ఈ ఊరి పెద్దలందరితో నేను మాట్లాడతాను, వచ్చి ఆ తరగతిలో కూర్చో అని తీసుకొని వెళ్ళాను. ఆ పిల్లాడు కూడా బెరుకుగా చూస్తూ పిల్లలందరూ కూర్చొనున్న వరుసలో కూర్చున్నాడు. అంతే, మునసబుగారి కొడుకు వీరేంద్ర లేచి నిలబడి, గురువుగారు, వాడు తక్కువ కులంవాడు, అంటరానివాడు, అలాంటి వాణ్ణి తీసుకొచ్చి మా మధ్య కూర్చోబెడతారేమిటి అని అడిగాడు. ఇంత చిన్న వయసులోనే కులమనే విషయం వీరి నరనరాల్లో ఎక్కున్న విషయమని నాకు అర్థమయ్యి, చదువు, విజ్ఞానం, దేవుడు, పంచభూతాల ముందు మనుషులందరూ సమానమే, ఆ పిల్లాడిని కూడా మీతో పాటు చదువుకోనివ్వండి అని నేను చెప్పిన మాటకు వీరేంద్ర మరింత కోపంతో, గురువుగారు, ఆ అంటరాని కులంవాడు ఏదైనా తాకితేనే మేము దాన్ని తాకకూడదని మా పెద్దలు చెప్పారు, అలాంటి వాడిని తీసుకొచ్చి మాతో సమానంగా కూర్చోబెడతారా? వాడిక్కడుంటే మీ దగ్గర మేము చదువు నేర్చుకోము అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. వీరేంద్రతో పాటు మరికొందరు పిల్లలు కూడా ఊర్లోకి వెళ్లారు. అక్కడే మిగిలున్న వారితో ఆ పిల్లాడిని కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం ప్రారంభించాను. ఇంతలో ఊర్లో ఉన్న పెద్దలందరితో పాటు నా దగ్గర చదువుతున్న పిల్లలందరి తల్లిదండ్రులు నేను పాఠాలు చెబుతున్న దేవాలయం దగ్గరకు వచ్చారు. రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర, హెచ్చమనాయక, ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి. అవి మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనలు చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు. కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. కథ తరువాత ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.